రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహిస్తున్న ఆర్ఎంసీ కార్నివాల్లో ఫుడ్, మ్యూజిక్, ఫన్ థీమ్తో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కస్టర్స్, విభిన్న రకాల ఫుడ్ స్టాళ్లు, చిన్నారులకు వినోదాన్ని పెంచే ఆటలు, సెల్ఫీ బూత్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్నివాల్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్నివాల్ నగరానికి పండుగ శోభను తీసుకొచ్చిందని అభివర్ణించారు. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం పేరుతో ప్రారంభమైన ఈ మైదానంలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందదాయకమని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్నివాల్ చిన్నారుల నుంచి పెద్దల వరకు కుటుంబ సమేతంగా ప్రజలందరూ పాల్గొని ఆనందించేలా నగరపాలక సంస్థ ఈ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దైనందిన జీవితంలో ప్రజలు నిత్యం ఒత్తిళ్లకు లోనవుతూ సాంస్కృతిక వికాసానికి దూరమవుతున్నారని మంత్రి తెలిపారు. ఇటువంటి తరుణంలో ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు రాజమహేంద్రవ నగరానికి ఉన్న గత వైభవాన్ని పునఃప్రారంభించేందుకు ఈ కార్నివాల్ ఒక చక్కని ప్రయత్నమని అన్నారు. ఆంధ్ర రుచులతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించే విధంగా స్టాళ్లను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఇదే స్ఫూర్తితో 2027 పుష్కరాల వరకు ప్రతి నెల నగరంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా రాజమహేంద్రవరానికి ఉన్న గత వైభవాన్ని నిలబెట్టుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే ఆనం కళా కేంద్రంలో గతంలో నిర్వహించిన నంది నాటకోత్సవాల వంటి కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించి కళాకారులకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కళలు, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్నివాల్ నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు సాంస్కృతిక అనుభూతులను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని ఆనందించేలా ఈ కార్యక్రమాలు నగరానికి పండుగ శోభను తీసుకువచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, అడిషనల్ ఎస్పీ డి మురళీకృష్ణ, ఆర్ఎంసీ అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ దాసరి ప్రియా సౌజన్య, ఏపీ సెట్టిబల్జా వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, ఇతర అధికారులు మరియు పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొని స్టాళ్లను సందర్శించి సాంప్రదాయ వంటకాలను రుచి చూశారు. అనంతరం సంగీత కళాకారుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఈస్ట్ చోడవరం గ్రామంలో ఫ్లెక్సీ ముందు మేకను బహిరంగంగా వధించిన నిందితులను నల్లజర్ల పోలీసులు 24 గంటల్లోపే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ కేసులో కొండాబత్తుల సాధు, పొట్టి నవీన్, తండ్రి ప్రసాద్, కనికెళ్ల రవి, అక్కల యేసు, దొడ్డిగర్ల రాజేష్, కత్తుల రమేష్, ఉసురుమర్తి పెద్ద సాయి కుమార్ అనే 7గురిని అరెస్ట్ చేసి వారి నుంచి సారాను స్వాధీనం చేసుకున్నారు. వారిని నడిపిస్తూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డి నరసింహకిషోర్ సందర్భంగా వివరించారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్లో డీజీ లక్ష్మీ కామన్ సర్వీస్ తొలి సెంటర్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కమిషనర్ రాహుల్ మీనా ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా విద్యుత్ బిల్లులు, ఆస్తి, నీటి పన్ను, రైలు, బస్ టికెట్లు, టెలిఫోన్ బిల్లు, కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు, బ్యాంక్ రుణాలు, బీమా చెల్లింపులు, వ్యవసాయం, ఆరోగ్యం తదితర 250 రకాల సేవలు పొందవచ్చని కమిషనర్ వెల్లడించారు. ప్రజలకు డిజిటల్ సేవలు అందిస్తూ పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేలా డీజీ లక్ష్మీ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. త్వరలో మరో 261 సెంటర్లు నగర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘం సభ్యులు ప్రజలకు డిజిటల్ సేవలు అందించి తద్వారా ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో డీజీ లక్ష్మీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దీని ద్వారా ప్రతి నెల 30,000 నుంచి 40,000 వరకు ఆదాయం ఆర్జించే అవకాశం ఉందన్నారు. అలాగే కియోస్క్, ప్రింటర్ తదితర పరికరాల కొనుగోలుకు 2.92 లక్షల రుణం ఇస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పొదుపు సంఘాల మహిళలు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో మోప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకరాజు, సీఎంఎం రామలక్ష్మి, ఇతర సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.